కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు గడవక ముందే ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. 5 గ్యారంటీల పేరుతో జనాన్ని బురిడి కొట్టించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని పక్కనబెట్టి ఛార్జీల మోత మోగిస్తోంది. ప్రజలకు అత్యవసరమైన వైద్యశాలల్లోనే ఛార్జీలను ఎడాపెడా పెంచేయడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఈ కాంగ్రెస్ వాళ్లకు ఓటెందుకేశామురా దేవుడా అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ కార్పొరేట్ ఆసుపత్రుల విషయంలోనో, ఇతర ఆసుపత్రుల ఫీజులదో కాదు, సామాన్య రోగులు వచ్చే పెద్ద ఆసుపత్రుల్లో, అదేనండి ప్రభుత్వ దవాఖానాల్లో. సర్కారీ ఆసుపత్రుల్లో ఫీజుల పెంపు ఇప్పుడే ఎందుకు చేశారంటే దానికి కొత్త పల్లవిని అందుకుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. మేమేం కావాలని ఛార్జీలు పెంచలేదు, 2-3 ఏళ్లకు సాధారణంగా చేసే పెంపే అంటూ చేతులు దులిపేసుకుంది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోనే బ్రతుకు జీవుడా అన్నట్లుగా సాగుతున్న సామాన్యులకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గుదిబండే. 1 కాదు 2 కాదు, ఏకంగా 50 నుంచి 70% ఛార్జీలను పెంచడం అందరినీ విస్మయానికి గురిచేసింది. నిజానికి తమ హామీల ద్వారా కర్ణాటక ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాజాగా రాష్ట్ర పౌరులపై అదనపు భారాన్ని మోపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలపై ధరల పెంపును అమలు చేసింది. ఆపరేషన్లు, రక్త పరీక్షలు, స్కానింగ్లు, ఇతర ఆసుపత్రి సేవలకు గాను ప్రభుత్వం పెంచిన ఛార్జీలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 రూపాయలు ఉండగా దాన్ని రెండింతలు చేసేశారు. ఇక ఇన్పేషెంట్ అడ్మిషన్ ఫీజు 25 రూపాయల నుంచి 50 రూపాయలకి పెంచేశారు. బ్లడ్ టెస్ట్ కోసం ఇప్పటి వరకు 70 తీసుకుంటుండగా తాజాగా ఆ ఫీజును 120 రూపాయలు చేశారు. ఇక వార్డు ఛార్జీలను రెండింతలు, వేస్ట్ మేనేజ్మెంట్ ఛార్జీలు 5 రెట్లు పెంచేశారు. ఒకప్పుడు నిరుపేదలకు అందుబాటులో ఉండే వైద్యం అందించే ఆసుపత్రులుగా పేరున్న పెద్ద ఆసుపత్రులు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వైద్య అవసరాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న అనేక కుటుంబాలు పెంచిన ఛార్జీలు చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 25 రూపాయల ఫీజును 50 రూపాయలు చేశాం, ఆ మాత్రం కూడా కట్టలేరా అని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. కరోనా తర్వాత అసలే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, మధ్యతరగతి జీవులకు ఈ ఛార్జీలు ఎంతో భారంగా మారాయి. ప్రజల ప్రభుత్వం జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపడతామని ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు అన్నింటినీ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఛార్జీలు పెంచడం అంటే ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడమేనని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియలో జాప్యం కారణంగా కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 250కి పైగా అవసరమైన మందుల సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ జాప్యం ఫలితంగా కీలకమైన మందుల కొరత కొనసాగింది. అల్బుమిన్, యాంపిసిలిన్, లెవోథైరాక్సిన్, విల్డాగ్లిప్టిన్, పారాసిటమోల్, నియోస్టిగ్మైన్, సబ్లోటోలోల్, ఆస్ట్రాప్రిన్ వంటి మందులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు. టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవడమే ఈ సమస్యకు కారణమని తెలుస్తోంది. అయితే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఈ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అవసరమయ్యే నిధుల కోసం కాదని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓవైపు ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం అదే సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే పథకాల కోసమే జనంపై ఛార్జీల మోత మోగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక కర్ణాటకలో ప్రభుత్వం విధించిన ఇతర పన్నుల విషయానికి వస్తే గత ఏడాది లిక్కర్పై ఎక్సైజ్ సుంకాన్ని 20% పెంచింది. బీరుపై ఎక్సైజ్ సుంకాన్ని 10%, కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు 3% పెంచింది. ఇక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో ఆస్తి లావాదేవీలకు స్టాంప్ డ్యూటీని 200 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచేసింది. రైతులు కొనే విత్తనాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వదలలేదు.
వ్యవసాయ విత్తనాల ధర 50% నుంచి 60% పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల నుంచి పెంచింది. ఇక ప్రజలకు మోయలేని ఆర్థిక భారాన్ని వేసింది. ఇక పాలు, పప్పు, ఉప్పు లాంటి నిత్యావసరాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేద మధ్యతరగతి ప్రజానీకానికి ప్రభుత్వ ఆసుపత్రులే పెద్ద దిక్కు. అనారోగ్య సమస్యలు వచ్చినా ఎమర్జెన్సీ వైద్యానికైనా సర్కారీ దవాఖానాలే ఆశ్రయిస్తుంటారు. అసలే ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న జనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఫీజులు పెంచితే ఎలా కడతారు? ఓవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్, జన ఔషధి లాంటి పథకాలు పేద మధ్యతరగతి ప్రజానీకానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం వాటికి తూట్లు పొడుస్తూ ఆసుపత్రుల్లో ఛార్జీల మోత మోగిస్తోంది. ప్రజల కోసం నిలబడతామని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు చేపట్టడం బాధ్యతారాహిత్యమే అవుతోంది. కాబట్టి పెరిగిన వైద్య ఖర్చులతో ప్రజలపై భారం పడకుండా అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైనే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా కర్ణాటక సర్కారు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే మంచిది. లేకుంటే సమయం, సందర్భం వచ్చినప్పుడే ప్రజలే గుణపాఠం చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.